సండే వచ్చింది. సండే అంటే ఫుల్ నాన్ వెజ్ కదా. ఇప్పుడు మా ఇంట్లో ఏమేమి నాన్ వెజ్ వంటలు చేస్తున్నాను చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ కోసం అని చెప్పి మటన్ ముందే ఉడకపెడుతున్నాను. అంటే 90% ఉడకపెట్టేస్తాను, ఇంకా రైస్లో 10% ఉడుకుతుంది. ఇంక ఇది వచ్చేసి నడుము నొప్పి గుండెకాయ. ఇది నా కోసం అని చెప్పి ఆల్రెడీ 3 పీసులు వేయించేసి మా ఆయన వాళ్ళకి ఇచ్చాను, తినేశారు. ఇది నా కోసం అని చెప్పి ఉడకపెట్టుకుంటున్నాను. సైడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి ఎగ్ బాయిలర్లో పెడుతున్నాను. ఎగ్స్ ఉడికిపోతాయి ఆఫ్టర్నూన్ లోపల. ఇది వచ్చేసి స్విచ్ ఆన్, ఇక్కడ వచ్చేసి స్విచ్ ఆన్ చేయడమే. కరెంట్ లేనట్టుంది. ఇంకా మా దేవినాథ్ గారు బయట నుంచి కూరగాయలు అయితే కావాల్సినవి తెచ్చి పెట్టేశారు. ఇంకా ఈరోజు వచ్చి 4 kgs మటన్ అయితే తీసుకున్నారు ఉప్పంచులకని. మా ఆయన అయితే ఉప్పంచులను కలవరిస్తున్నారు. రాయలసీమ సైడ్ అయితే వీటిని ఒట్టి సీయలు అంటారు. ఏటలు కోసాక ఖచ్చితంగా ఒట్టి సీయలు అయితే వేసుకోవాల్సిందే. ఇంకా తీసుకున్న 4 kgల మటన్లు ఎముకలు పక్కన పెట్టాక రిమైనింగ్ కండలు వాటి వరకు ఉప్పు, పసుపు, ఇంకా కారము, అల్లం పేస్ట్ పట్టించేసి 1 గంట 2 గంటలు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత సూది దారాన్ని తీసుకొని వాటిని అయితే కుడుతున్నారు. ఇదంతా చూడడానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది ప్రాసెస్ మొత్తం, బట్ కుట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. వైట్గా తోలులాగా ఉంటుంది కదా లేయర్ వచ్చి పైన, అవి కుట్టాలంటే చాలా కష్టం. నార్మల్ కండలన్నీ ఈజీగా ఎక్కిపోతాయి. ఇంకా మొత్తానికి అత్తమ్మ కష్టపడి ఉప్పంచులన్నీ అయితే వేసేసింది, అన్నీ కుట్టేసింది. ఇంకా వాటిని మిద్ద మీదకి తీసుకెళ్లేసి మొత్తం ఆరబెట్టాలి, కట్టేయాలి. బాగా ఎండకి దగ్గరికి వచ్చేస్తాయి ఎండిపోయి. అత్తమ్మ ఉప్పంచులు పని చూస్తుంటే నేను వచ్చేసి ఆఫ్టర్నూన్కి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కూడా కాదు, సంవత్సరం అవుతుంది అటు ఇటుగా నేను మటన్ బిర్యానీ చేసి. కన్సీవ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను మటన్ బిర్యానీ చేశాను. ఇంకా దాంట్లోకి నంచుకోనికి గోంగూర పచ్చడి చేశాను, పెరుగు ఉంది. ఇది వచ్చేసి నెరడ, అదే నడుము నొప్పి గుండెకాయ అంటారు కదా అది. ఇంకా వేడివేడిగా మటన్ బిర్యానీ 2 ముక్కలు వేసుకొని ప్లేట్లో గోంగూర పచ్చడి ఇంకా గడ్డ పెరుగు నంచుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. బిర్యానీలో ఖచ్చితంగా పెరుగు ఉండాల్సింది నాకు. ఈరోజు తెల్ల గోంగూర నేనే చేశాను. తెల్ల గోంగూర ఆకులు బాగా కడుక్కొని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికాక పప్పు గుత్తితో ఎనిపేసుకొని ఇంకా తిరుమాత పెట్టుకోవడమే, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బిర్యానీ తిని ఫుల్గా పడుకునేసాము. అక్క చెల్లెలు చూడండి ఎంత చక్కగా బాగా నిద్రపోతున్నారు. మటన్ బిర్యానీ అంతగా నచ్చదు, బట్ తింటున్నాను మటన్ ఇప్పుడు మంచిది అని చెప్పి. చికెన్ కన్నా మటనే చాలా మంచిది. పెళ్ళికి ముందు మటన్ అసలు ఎక్కువగా తినేదాన్నే కాదు. ఇక్కడికి వచ్చాక నాన్ వెజ్ మొత్తం అన్నీ తినడం నేర్చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తిని పడుకునేసి ఈవినింగ్ లేచాక మా పాపతో కొద్దిసేపు అయితే అలా ఆడుకుంటాము. పడుకోవచ్చు కదా. చెప్పు, ఏమనంటే ఏడుస్తావు, కింద పడితే ఏడుస్తావు, ఒళ్ళోనే ఉండాలా. పడుకో. చూసారా, మనం అరుస్తూ సీరియస్గా ఆమెతో మాట్లాడుతుంటే ఆమె సీరియస్గా ఉంటుంది. మనం జస్ట్ అలా స్మైల్ ఇస్తే చాలు ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది. మార్నింగ్ నిద్రలేస్తుంది, చాలా నవ్వుతూ నిద్రలేస్తుంది. ఆ నవ్వు చూసి బతికేయచ్చు అనిపిస్తుంది నిజంగా. మొత్తానికి నా చిన్న తల్లి వచ్చాక నా లైఫ్ అయితే చాలా చేంజ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈమె రాకముందు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. అలాగే పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.